రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ప్రదేశాలను ఇప్పటికే హై అలర్ట్ జోన్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి 6 ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 6 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవంతా కూడా హై అలర్ట్ జోన్లుగానే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంటుంది. నార్త్కు సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే దాదాపు వేలాది మంది ప్రతిరోజు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా హై అలర్ట్ జోన్గా ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మరోవైపు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సిఐఎస్ఎఫ్ అధికారులు పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే సమాచారం వచ్చేలా పూర్తి స్థాయిలో అక్కడ నిఘా వ్యవస్థను కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక మిగిలినటువంటి 3-4 ప్రదేశాలు అంటే కుక్కట్పల్లి కావచ్చు, మరోవైపు నాంపల్లి, ఈ 2 ప్రదేశాలు కూడా రద్దీ ప్రదేశాలు. ఎక్కువగా అంటే ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, లేదా బిజినెస్ పర్పస్లో కావచ్చు, ఏదన్నా షాపింగ్కు ఎక్కువగా ఈ 2 ప్రాంతాల్లో కూడా ప్రజలు అక్కడికి వెళ్తూ ఉంటారు. గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాల్లో కుక్కట్పల్లి, నాంపల్లి మొదటి ప్లేస్లో ఉంటాయి. కాబట్టి ఈ 2 ప్రాంతాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం హై అలర్ట్గా ప్రకటించడం జరిగింది. మరోవైపు మహాత్మా గాంధీ బస్ స్టేషన్, దీన్ని ఎంజీ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఎంజీ బస్ స్టేషన్ నుంచి ఇటు ఏపీ, తెలంగాణ, మరోవైపు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడి నుంచినే బస్సు సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే దానికి ఆనుకునే సిటీ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పబ్లిక్ ప్రయాణించేటువంటి వారు, ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అక్కడ కూడా ఏదైనా జరగరాని ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. గతంలో మనం చూసాం గోకుల్ చాట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్, ఈ 2 కూడా ఎంజీ బస్ స్టేషన్కు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఎంజీ బస్ స్టేషన్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఆక్టోపస్ బలగాలతోటి ఆ ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక మరొక ప్రాంతం ట్యాంక్ బండ్ అనేది పర్యాటకమైనటువంటి ప్రాంతంగా మనం చూస్తాం. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ట్యాంక్ బండ్ను సందర్శించడానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఏదైనా కూడా జరిగేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ కూడా ఈ ప్రాంతాలపైన గతంలోనే నిఘా పెట్టడం జరిగింది. గతంలో ఎక్కడైతే లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ ఈ 3 ప్రాంతాలు కూడా బాంబు పేలులు జరిగాయి. కాబట్టి ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ అంతా కూడా ఒక అలర్ట్ జోన్లో ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా CCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచినే పర్యవేక్షణ కొనసాగుతుంది. దానికి సంబంధించి మొత్తం డీజీ స్థాయి అధికారి, ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్, ఆయన పర్యవేక్షణలోనే ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్తున్నాయి. ఎవరు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు ఇన్స్టాగ్రామ్, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి కొన్ని ఫేక్ న్యూస్లు నమ్మవద్దు. పోలీసులు కావచ్చు, అధికారికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలు నమ్మాలనేటువంటి అంశాన్ని ఒకవైపు పోలీసులు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం హైదరాబాద్లో 6 హై అలర్ట్ జోన్లుగానే ఇప్పటికే ఒక పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం హై అలర్ట్ జోన్లన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆక్టోపస్ కావచ్చు, మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఇక లోకల్గా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఇలాంటి విభాగాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం కూడా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా 24/7 అంటే 24 గంటల పాటు 7 రోజులు మొత్తం కూడా అక్కడ నిఘా పటిష్టం చేయడం జరిగింది. 3 షిఫ్ట్లలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాలను పరిశీలించడానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటు సైబరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, ఎందుకంటే అదంతా కూడా ఐటీ కారిడారు, అక్కడ కూడా కొంత ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఐటీ కారిడార్ వైపున, మరోవైపు హైదరాబాద్ సిటీ, ఇటు రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు కొంత సమాచారాన్ని ఇవ్వడం, అనుమానాస్పదంగా ఎవరికైనా కనిపించినా, అనుమానాస్పదంగా ఏదైనా అక్కడ సమాచారం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలి. బందోబస్తు విషయంలో కావచ్చు, పోలీసులు అక్కడ ఏర్పాటు చేసేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఖచ్చితంగా
ప్రజలు వాటన్నిటిని పాటించాలి, పబ్లిక్ ఖచ్చితంగా పోలీసులకు సపోర్ట్ చేయాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఇటు హైదరాబాద్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి రాబోయేటువంటి 2-3 రోజుల్లో కొంత పరిస్థితులు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.